వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారమ్మా? బాగున్నామండి. నేను కూడా దేవుని మీ అందరి ప్రార్థన వల్ల నేను కూడా బాగున్నాను. నేను నా కుటుంబం బాగున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నిర్గమకాండము 2వ అధ్యాయము బేస్ వర్స్ అయినటువంటి 11వ వచనాన్ని, నిర్గమకాండం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని మన వాక్యంలో ముందుకు కొనసాగుదాం. నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు నేను చదువుతాను సిస్టర్. ప్రారంభ వచ్చిన కదా, నేను చదివి ప్రార్థన చేసిన తర్వాత మనం అందరం కూడా కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ని గమనించాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. చిన్న ప్రార్థన చేసుకో. స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాఘనుడ, శ్రేష్టమైన, పవిత్రమైన, అత్యున్నతమైన, ఘనమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ సాయంకాలం వేళ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని కనపరచడానికి, అలాగే నా తండ్రి మీ మాటలు ఆలకించడానికి, ఆయన మీ పాదాల చెంత నేర్చుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు స్తోత్రములు. నిజంగా ఎందరో మాకంటే ధనికులు, జ్ఞానవంతులు, ఎన్నో విషయాల్లో మాకంటే గొప్పవారు బహుశా ఈ సమయాన్ని చూడలేక వారి యొక్క జీవితాన్ని ముగించి వెళ్ళిపోయి ఉండవచ్చు ప్రభా. అయినా మాలో ఏ మంచితనము లేనప్పటికీ, మాలో ఏ గొప్పతనము లేనప్పటికీ, కేవలము మీ కృపను బట్టి, కేవలము మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని బ్రతికిస్తూ, అనుదినము ప్రభా మా ఆయుష్ను పొడిగిస్తూ, మా పట్ల ఎంతో దీర్ఘశాంతమును మీరు చూపిస్తున్న విధానం అంతటి కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమిచ్చినా మీ రుణము ఎప్పటికీ తీర్చుకోలేము నాయన. కేవలము మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లింపగల వారమై ఉన్నాము. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారింట్లో ఏ అక్కర ఉందో, ఏ ఇబ్బంది ఉందో నాయన, వారి ఒంట్లో ఏ బలహీనత ఉందో, వారి యొక్క హృదయంలో ఏ అసమాధానము, కన్నీరు ఉందో మీరు ఎరుగుదురు. సమస్తమును చక్కబరచమని, మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి అవసరతను తీర్చండి. రాలేకపోయిన వారిని నాయనా, మరి ఎంతోమంది గ్రూప్లో ఉన్నప్పటికీ రాలేకపోతున్నారు ప్రభా. దయచేసి వారితో మీరు మాట్లాడండి. రాలేకపోయినందుకై మన్నించండి. మరొక సమయాన్ని, తరుణాన్ని వారికి అనుగ్రహించండి. కూడిక యావత్తు ద్వారా ఎట్టకేలకు మహిమా ఘనత ప్రభావము మీకు చెల్లించుకుంటున్నాం నాయన. టెక్నికల్ ఇష్యూస్ రాకుండా, సాతానుడు ఎలాంటి అలజడి కలుగు చేయకుండా కృప చూపండి ఆయన. మీరే అధ్యక్షత వహించి క్రమముగా, మర్యాదగా ఈ కూడికను మీరు జరిగించుదురని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ, ముఖ్యంగా ప్రభు బలహీనురాల్ని అయ్యా, అజ్ఞానిని, తెలివి తక్కువ దానను, నాలో ఏమాత్రము తెలివి లేదు, నా గురించి మీరు బాగుగా ఎరుగుదురు ప్రభా. నన్ను మీ సిలువ చాటున దాచి మీ మాటలు పలికించమని, మీరు మాత్రమే మొదట నాతో, మా అందరితో మాట్లాడి మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము 2 దినాల నుండి నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. 11వ వచనంలో ఉన్నటువంటి మోషే గారు తన జనుల భారమును చూడడానికి వెళ్ళాడు అనేటువంటి మాటను తీసుకొని, భారము అనే ఒక పదాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తాము. మనకి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. నాకు జస్ట్ ఇందాకే వచ్చింది. ఒక 5 నిమిషాల క్రితం
రెడీ అవుతూ ఉండగా ఒక తలంపు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, నిర్గమకాండంలో మోషే గారి జీవితాన్ని కదా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము స్త్రీల కూడికప్పుడు. ఆయన వెళ్ళి తన జనుల భారాన్ని చూశాడు. చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు, వాళ్ళ భారాలలో ఎలా పాలు పంపులు పొందాడు, అలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా. భారము అనే ఒక పదాన్ని పట్టుకొని మూడో సెషన్లో కూడా ఎంటర్ అవుతున్నాము. అంత ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి అనే తలంపు, ఒకవేళ మిగిలిన వాళ్ళకు కూడా ఈ తలంపు వస్తే ఏంటి దానికి సమాధానం ఏంటి, సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు మనం ఎన్ని రకాల భారములు అయితే చూచామో ఆ భారములన్నీ కూడా నిర్గమకాండము 2:11 దానికి సరిపడినవి. ఎన్ని రకాల భారాలు చూసాం మనం? మొదట మనము కరవ భారం చూసాం. మన లేఖనంలో వాక్య ధ్యానంలో మొట్టమొదటి పాయింట్ కరవ భారము. మోషే గారు వెళ్ళి తన జనుల భారమును చూశారంటే వాళ్ళు కరవలో కూడా ఉన్నారు. మోషే గారు నడిపించడానికి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు ఆకలి దప్పులతో ఇబ్బంది పడుతూ, నిష్ఠూరాలు విడుస్తూ, సణుగుచూ వారు మాట్లాడినట్లుగా మనకి లేఖనాల్లో మనకి కనబడుతుంది. సో కరవ భారము వారికి వర్తిస్తుంది. వెట్టి పనుల భారం వర్తిస్తుందా లేదా వారికి? వర్తిస్తుంది. ఎందుకంటే దాసత్వంలో ఉన్నారు కదా, ఒక రాజు కింద, దేశం కాని దేశంలో ఉన్నారు. సో వెట్టి పనుల భారం కూడా వాళ్ళకు ఉంది. కరువు భారం ఉంది, వెట్టి పనుల భారం ఉంది. తర్వాత పనుల భారం చూసాం. నిన్నంతా పని భారం ఒక్కటే మనం ధ్యానం చేసాం. మ్యాక్సిమం పనుల భారం ఉందా లేదా? వెట్టి పనులు ఉన్నాయంటే ఆల్మోస్ట్ పనులు కూడా వాళ్ళ సొంత పనులు, రాజులు చేయించే పనులు కదా, బానిసలుగా ఉన్నందున వాళ్ళ మీద పడేటువంటి ఆ భారం మాత్రమే కాక వాళ్ళ సొంత పనులు, వాళ్ళ జీవనం కొరకు, వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పనులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మోషే ఎవరి భారములైతే చూశాడో, ఇశ్రాయేలీయుల భారము ఎవరిదైతే చూశాడో ఆ పదానికి ఇవన్నీ కూడా వర్తిస్తాయి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, అదే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి మాత్రమే కాదు, ముందు ఈ భారము అనే పదముతో మనం ప్రారంభించుకున్న ఈ అంశాలన్నింటిలో కూడా 2వ అధ్యాయము నిర్గమకాండము 11వ వచనంలో ఉన్నటువంటి ఆ భారములను సూచన అనేటువంటి మాట సరిపడుతుంది. సో ఆలోచనతో ఆ దిశగా మనము ప్రయాణం చేద్దాం. ఈరోజు 4వ పాయింట్ని వీలైతే 4-5 పాయింట్లు వివరించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాను. చూద్దాం దేవుడు మనల్ని ఎంతవరకు నడిపిస్తాడో, సమయాన్ని బట్టి మనము ఆ విధంగా ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం నేర్చుకోపోయేటువంటి భారం ఏంటయ్యా అంటే, రాజులు ప్రజల మీద పెట్టే భారం. ఏం భారం ఇది? రాజులు ప్రజల మీద మోపే భారం. రాజ్య భారము కాదు, రాజు భారం ఇది. ఏం భారము? రాజ్య భారము కాదు. రాజ్య భారం మోసేవాడు రాజే, కానీ రాజు ప్రజల మీద మోపే ఒక భారం ఉంది. దానిని బైబిల్లో కాడి అని అన్నాడు దేవుడు. కాడి అని రాయించాడు దేవుడు. ఆ భారం గురించి కొద్దిసేపు మాట్లాడుకొని నెక్స్ట్ పాయింట్లోనికి మనం ప్రవేశిద్దాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ఇప్పుడు చదవండి. రాజీ సిస్టర్ చదవండి అమ్మా. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ప్లీజ్. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను,
నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ గమనిస్తే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? నిన్నే మనం అనుకున్నాం కదా, ఏ వచనమైనా అక్కడ ఏమి రాయబడి ఉంది, ఎవరెవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు మనకు అర్థం అవ్వాలి. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పగలరా? వెరీ గుడ్. రెహబాముతో ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు. ఇక్కడ రెహబాము ప్రొఫెషన్ ఏంటి? రెహబాము ఉన్న స్థానం రాజు. ఇశ్రాయేలీలు ఎవరు? ప్రజలు. ఆ రాజు కింద, ఆ రాజు చేత పరిపాలన చేయబడుచున్నటువంటి ప్రజలు. రెహబాము ఎవరి కుమారుడు? సొలొమోను గారి కుమారుడు రెహబాము. ఆ రెహబాము గారితో ప్రజలు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు అమ్మ చదివారు, సరోజిని ఆంటీ గారు చదివారు. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదు. నీ తండ్రి యొక్క పరిపాలనలో మేము చాలా భారాన్ని భరించాం. చాలా ఒక బరువైన కాడిని, ఒక భారమును ఆయన మా మీద ఉంచాడు. కొంచెం మీరైనా ఆ బరువుని కాస్త తేలిక చేస్తే మీకెప్పుడు మేము లోబడి ఉంటామయ్యా, నీ సేవ చేసుకుంటూ ఉంటాం, నువ్వు చెప్పిన మాట వింటాం, నీకు ఒబీడియన్స్ చూయిస్తాం అని ప్రజలందరూ రెహబాము గారితో మాట్లాడుతున్నారు. ఆలోచన చేస్తే ఈ వచనాన్ని మనం ప్రజలలో ఎంత బాధ కూడగట్టుకుని ఉందో ఆలోచించేయండి ప్రియులారా. ప్రజల్లో ఎంత బాధ. సొలొమోను గారు పరిపాలించినంత కాలము వాళ్ళు ఏ బాధలైతే పడ్డారో, ఏ భారం అయితే వారి మీద ఉందో వాటన్నిటినీ వాళ్ళు గుర్తుంచుకున్నారు. గుర్తుంది వాళ్ళకి. మనల్ని కొంతమంది అధికారులు పరిపాలిస్తూ ఉంటారు. సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కదండి, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అనేక మంది అధికారుల క్రింద మనం ఉన్నాం. క్రింద ఇన్ ద సెన్స్ అధికారుల చేత పరిపాలించబడుచున్నాం మనము. ఎవరు మనల్ని ఎలా పరిపాలించారన్నది మనకి గుర్తుంటుంది. వారు పరిపాలనలో ఉన్నప్పుడు గుర్తుంటుంది, వారి పరిపాలన గతించిన తర్వాత కూడా గుర్తుంటుంది. అలా ఎంతో మందిని మనం ఉదాహరణగా తీసుకొని చెప్పొచ్చు. గతించిపోయిన లేకపోతే మరణించిన ముఖ్యమంత్రుల్ని ఎవరినైనా జ్ఞాపకం చేసుకొని మనం గనక మాట్లాడుకుంటే, వారు బ్రతికి వారు మనల్ని పరిపాలించేటప్పుడు మనకి ఏం మేలు చేశారు, వారు బ్రతికున్నప్పుడు ఏ మేలు జరిగింది, వారు పరిపాలించినప్పుడు ఏ మేలు జరిగింది, ఒకవేళ వాళ్ళు మనకేమన్నా ట్రబుల్స్ ఇచ్చారా, ఏమైనా ఇబ్బంది కలుగజేశారా అన్నది కూడా మనకు గుర్తుంటుంది. అలాగే సొలొమోను గారి యొక్క పరిపాలన విధానం వీళ్ళకి జ్ఞాపకం ఉంది. ఆయన కూడా చాలా గొప్ప రాజు. ఇద్దరు రాజుల గురించి బైబిల్లో చెప్పబడింది. ఏమనంటే, ఇటువంటి రాజు ఇంతకు ముందున్న రాజుల్లో కానీ తర్వాత వచ్చే రాజుల్లో కానీ లేనే లేడు ఇలాంటి రాజు అని ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది బైబిల్లో. వెరీ ఇంపార్టెంట్ బైబిల్ క్విజ్ బిట్ ఇది. ఎవరా ఇద్దరు? యెరోబాము, సొలొమోను, యోషియా. సొలొమోను గారు, యోషియా గారు. వీరిద్దరు గురించి ఇంతకు ముందు కానీ తరువాత వచ్చే రాజుల్లో కానీ ఇలాంటి రాజు ఇక లేడు అని వీరిద్దరు గురించి మాత్రమే చెప్పబడింది. ఒకటి సొలొమోను గారు, రెండు యోషియా గారు. ఓకే, ఇక్కడ సొలొమోను గారు వారి మీద పెట్టిన కాడి, ఆ బడెన్, ఆ భారము వీరికి గుర్తుండి ముందుగానే, అయ్యా కొంచెం ఆ భారం తగ్గించయ్యా, అయ్యా మీరు మమ్మల్ని పరిపాలించేటప్పుడు మాకు కరెంట్ బిల్లు చాలా వచ్చేది,
మీరు మమ్మల్ని పరిపాలించేటప్పుడు మీ తండ్రి గారు పరిపాలించేటప్పుడు పెన్షన్ చాలా తక్కువ వచ్చేది. అయ్యా, మీ తండ్రి గారు పరిపాలించేటప్పుడు మా ఊరు నుండి మేము ఏదన్నా సిటీకి వెళ్ళాలంటే రోడ్డు మార్గం సరిగ్గా లేదు, కరెంటు లైట్లు లేవు రోడ్డుకి అటు ఇటు. కనీసం మీ తండ్రి గారు గతించారు, మీ తండ్రి తర్వాత మీరు వచ్చారు పరిపాలనలోకి, మీ పాలనలోనన్నా కాస్త మాకు అన్ని అనుకూలంగా, కాస్త అన్ని వస్తువులు కాస్త చూడండి అయ్యా, కాస్త పన్ను తగ్గించండి, కాస్త ఎలక్ట్రిక్ బిల్ తక్కువ వచ్చేలాగా చూడండి, బిల్లు ఏమన్నా తగ్గించండి, కొంచెం రాయితీ ఇవ్వండి అన్నట్లుగా వీళ్ళు భారము తగ్గించండి అని అడిగారు. న్యాయమైన రిక్వెస్ట్ అయినా అన్యాయమైన రిక్వెస్ట్ చేశారా ఇశ్రాయేలీలు? ఏమైనా ఇశ్రాయేలీల విన్నపంలో, ఇశ్రాయేలీల మనవిలో న్యాయం ఉందా లేకపోతే అన్యాయం ఏమైనా కనబడుతుందా అండి? న్యాయమే ఉంది. న్యాయమే కదమ్మా. తేలిక, కాస్త తేలిక చెయ్యండి అయ్యా అని అడిగారు. అడిగినప్పుడు పరిపాలనలో ఉన్నవాడు, అధికారము కలిగినవాడు, అధికారిగా ఉన్నవాడు, మనకు తెలుసు ఏ అధికారమైనా దేవుడిస్తేనే దొరుకుతుంది అని. అధికారము దేవుడిస్తే తప్ప ఎవ్వరు ఏం చేయలేరు అని సువార్తల్లో కూడా ఉంది. అధికారంలో ఉన్నవాడు ఏం చేయాలి? అధికారంలో ఉన్నవాని యొక్క ముఖ్య లక్షణం ఏంటి, లక్ష్యం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ఎవరి మీదైతే అధికారిగా ఉన్నాడో వారిని సంతోషపెట్టాలి, వారికి కష్టం కలగకుండా చూసుకోవాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది వాటిల్లకుండా చూసుకోవడమే అధికారంలో ఉన్న వారి లక్షణం. ఈ లోకానుసారమైన అధికారం అనే కాదు, సంఘంలో కూడా ప్రభు మహాకృపను బట్టి అర్హత లేకపోయినా, చదువు పెద్దగా లేకపోయినా, ధనధాన్యాదులు మనకు లేకపోయినా, దేవుడు తన మహాకృపను బట్టి కొంతమందికి కొన్ని ఉన్నతమైన స్థానాలు ఇస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు ఆ స్థితిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత, కాపాడుకోవలసినటువంటి, మనకు ఇచ్చినటువంటి ఆ స్థితి, ఆ సాక్ష్యము, ఆ మంచి పేరును కాపాడుకోవలసిన బాధ్యత మనకుంది ప్రియులారా. అది మన కర్తవ్యం. దేవుడు రాజుగా ఒక అధికారంలో ఇతన్ని ఉంచినప్పుడు దాన్ని కాపాడకుండా ఈయన ఏం చేశాడో చూడండి. 5వ వచనం, రాజీ సిస్టర్ చదువుతారా? క్షమించండి మీరేమైనా హట్ అయి ఉంటే. ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే, అదే లేదండి, ఓకే, మన దేవుళ్ళు ఉన్న ఫ్రాగ్మెంట్ ఏం పట్టించుకోకూడదు. నేను చదువుతానండి. డిఫరెన్స్ చెప్పండి సిస్టర్ గారు. ఒక్క నిమిషం, నేను ఎందుకు చెప్పానో చెప్తున్నాను. మనందరం సహోదరులమే కదా. ఒక వీడియోలో వాక్యం చెప్పేటప్పుడు బేస్ వర్స్ చెప్పి నిర్గమకాండం 2:11 ఎవరైనా చదివి సహాయం చేస్తారా అన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక, వాక్య భాగంలోనికి వెళ్దాం అని బేస్ వర్స్ చెప్పి చదివి సహాయం చేస్తారా అన్నాను. అన్న తర్వాత ఎవరో వినేవారిలో మీలో ఎవరో ఒకరు చదివారు. తర్వాత ప్రార్థన చేసి వాక్యం ప్రారంభించాను. తర్వాత వీడియో రూపంలో బయటకు వస్తుంది కదా ఆ వాక్యం. ఆ వీడియో నా తండ్రి స్నేహితునికి చేరింది. మంచివారు అంకుల్, చాలా జ్ఞానవంతులు, మంచి సాక్ష్యం కలిగిన వారు, నాకు మంచి ఫ్రెండ్ లాంటి వారు. నేను హట్ అవుతాను, బాధపడతానని నాతో డైరెక్ట్గా అనకుండా ఒక ప్రాంతంలో మా నాన్నగారిని ఆ అంకుల్ కలిసినప్పుడు, మా నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ వారు, యాక్చువల్గా వారిని కలిసినప్పుడు నాన్నగారితో అన్నారట, అమ్మాయికి మీరు కొంచెం మెల్లగా చెప్పండి, ప్రారంభంలోనే వాక్యం చదివి సహాయం చేస్తారా అంటుంది. వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ బేస్ వర్స్ వాళ్ళే చదవాలండి, తర్వాత సపోర్టింగ్ వర్సెస్ ఉంటే వాళ్ళు చదివి సహాయం చేయండి అనొచ్చు. కానీ మొదట వాక్యం బోధించే వాళ్ళు ఏం బోధించబోతున్నారో ఆ వచనాన్ని వాళ్ళు చదివి, తర్వాత ఆ వచనం గురించి ప్రార్థన చేసి,
తర్వాత వాక్య భాగంలోనికి వెళ్ళాలి, మధ్య మధ్యలో వచనాలు వస్తే చదవమనొచ్చు అని సలహా ఇచ్చారు. మంచి సలహానే, అది కరెక్ట్ కూడా. అందువలన మీరు నాకు హెల్ప్ చేయబోయారు, చదవబోయారు. బేస్ వర్స్ కదా అని నేనే చదువుతాను అని అన్నాను. అంతేకాని దీనిలో ఏమీ ఇబ్బంది ఏం లేదు. మీరు చదవండి సిస్టర్, ప్లీజ్. మీరేం అనుకోరని నా నమ్మకం. చదవండి. అయ్యో లేదండి సిస్టర్ గారు, సారీ అండి. అయ్యో చెప్పండి సిస్టర్ గారు. చదవండి చదవండి అమ్మ. తర్వాత వచనాలు మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ఆల్రెడీ చదవబడింది. 5 నుండి చదవండి మీరు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం అండి. అవును సిస్టర్. 5వ వచనం. 5 నుండి 5వ 6వ వచనాలు చదవండి అమ్మ, చాలు. సరే సిస్టర్. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదమనని వారిని అడుగగా వారు ఇక్కడ గమనిస్తే వీళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఏం ధ్యానం చేస్తున్నాం మనము? రాజులు పెట్టే రాజుల భారం అనే పాయింట్ ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రజలు వచ్చి వాళ్ళకున్న భారం ఏంటో, వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో మనవి చేశారు. మనవి విన్న వెంటనే దాని గురించి ఏమైనా మాట్లాడా ఇక్కడ రెహబాము? ఏమైనా మాట్లాడా? ఓకే అని కానీ, నాట్ ఓకే అని కానీ, ఆలోచన చేద్దాం అని కానీ ఏమన్నా చెప్పాడా? వాళ్ళు అడిగిన విన్నపాన్ని అసలు కన్సిడర్ చేసినట్టుగా కనపడాల. ఆయన ఇచ్చిన జవాబులు, వాళ్ళకి ఇచ్చిన జవాబులు ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, 3 రోజుల తర్వాత రండి. మీరు వెళ్ళండి, 3 రోజుల తర్వాత రండి. నేను ఇంతకు ముందు కూడా మీకా గ్రంథ వివరణలో ఒక ఉదాహరణ, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక దైవజనుడు ఎందుకు చెప్పారంటే, మీకా గారు పల్లెటూరి ప్రవక్త అని మాట్లాడుకున్నాం మీకా గ్రంథ వివరణలో. పల్లెటూరు నుండి ఇంతకు ముందు పాస్టర్స్ గా, దైవజనులుగా పనిచేసేవారు. ఇన్ ద సెన్స్ దైవజనులుగా ఉన్నవారు పల్లెటూరు నుండి ప్రయాణమై మరొక ఊరు వెళ్ళి వాక్యం ప్రకటన చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ మంది దగ్గర మనం గమనించి ఉన్నటువంటి ఒక వస్తువు ఏంటో తెలుసా? బైబిల్ ఉంటుంది. వాళ్ళకి క్లాత్ తో ఉన్నటువంటి ఒక సంచి లాంటిది ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పట్లో చాలా తక్కువ కనపడుతుంది కానీ అంతకుముందు ఎక్కువ ఉండేదండి. మీరు గమనించారా? అది ఎవరి దగ్గర ఎప్పుడైనా మీరు చూసారా? అవునండి, గమనించారు కదా. దానిలో బైబిల్, పాటల పుస్తకం, వీలైతే కంజీర్ ఒకటి, అవన్నీ పెట్టడానికి అనువుగా, వెడల్పుగా, చాలా ఫ్రీగా ఉండేటువంటి బ్యాగ్ ఉంటుంది. కొంతమంది బస్సు ఫెసిలిటీ లేని ప్రాంతం నుండి వచ్చినా కూడా అవి మోసుకొని నడిచి వచ్చి సేవ చేసేవాళ్ళండి. ఇప్పుడు అంత కష్టపడి సేవ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. పాతకాలంలో, మునుపటి కాలంలో చాలా బ్రహ్మాండంగా సేవ చేశారండి మన పితరులు. మనకంటే ముందున్నవారు, పెద్ద తలలుగా ఉన్నటువంటి వారు చాలా అద్భుతమైన సేవ చేశారు. వాళ్ళకి ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా చేశారు. అలాంటి సేవ చేసిన వాళ్ళలోనే ఒక వ్యక్తి కొంతకాలానికి హఠాత్తుగా చాలా గొప్పవాడైపోయాడు. ఆయన ఈ లోకానుసారంగా 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేసేసాడు ఆయన. అంతకుముందు వాళ్ళ సంఘంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే, జ్వరం వస్తే, ఒంట్లో బాగోకపోతే, ఏదైనా గర్భిణీ స్త్రీలుండి నొప్పులు వస్తుంటే వారి కొరకు ప్రార్థన చేయడానికి కాలినడకన వెళ్ళి, బైబిల్ తీసుకొని హుటాహుటిన కాలినడకన వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేటువంటి ఈ దైవజనుడు ఒక గొప్ప స్థితిని దేవుడు ఇచ్చిన తర్వాత, మంచి గృహము, మంచి స్థితిగతులు ఈ లోకానుసారంగా ఇచ్చిన తర్వాత
ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నేను ఇక మీ ఇంటికి ప్రతిసారి నేను రావాలంటే నేను రాలేను, మీరే రండి అని అనౌన్స్ చేశాడు సంఘంలో. మీరే రండి అన్న తర్వాత సంఘస్థులు అనుకున్నారు, అయ్యగారు పాపం ఆయన వయసులో ఉన్నప్పుడు రాగలిగినప్పుడు చాలాసార్లు వచ్చాడు, మన కోసం ప్రార్థన చేశాడు, పాపం ఇప్పుడు పెద్దోడైపోతున్నాడు, తప్పే ఉంది దీనిలో, మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనం వెళ్దాం అనుకున్నారు విశ్వాసులు. అలాగే వస్తూ ఉన్నారు. ఆయన వీలైనప్పుడల్లా కలుస్తున్నాడు. మెల్లమెల్లగా ఏమైందంటే, ఎంత సివియర్ ప్రాబ్లంతో అతన్ని కలవడానికి వచ్చినా కూడా థర్డ్ ఫ్లోర్లో బాల్కనీలో పైనుండి ఎక్కడో 10-20 అడుగుల దూరంలో తన ఇంటి ప్రహరీ గేటు దగ్గర తను పెట్టుకున్న సెక్యూరిటీకి చెప్తున్నాడు, ఏమని, వాళ్ళని వెళ్ళమనండి, రేపు రమ్మనండి, వాళ్ళని వెళ్ళమనండి, ఎలాంటి అవసరత అయినా ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ అయినా వాళ్ళని వెళ్ళిపోమనండి, రేపు రమ్మనండి, వాళ్ళని పంపించేసేయండి అని చెప్తున్నాడు. కరెక్టేనా? చెయ్యొచ్చా? చేయకూడదు పాస్టర్ గారు, చేయకూడదు. చాలా పల్లెటూరి నుండి వచ్చి చాలా సాధారణమైన జీవితం గడిపే ఒక పాస్టర్ గారు ఒక మంచి స్థితికి వచ్చిన తర్వాత రేపు రండి అని తిరిగి పంపిస్తేనే చేయకూడదు అనే ఆలోచన మనకు అర్థమైపోయింది. రెహబామును రాజు స్థానంలో ఉంచాడు దేవుడు. ప్రజలు వచ్చి, అయ్యా మేము ఇంతకుముందు ఈ ఇబ్బంది పడ్డాం, అది లేకుండా చూడయ్యా మీ పరిపాలనలో మీ సేవ చేసుకుంటాం, అయ్యా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, మా గుండెల్లో ప్రతిష్ఠించుకుంటాం, నీ మేలు ఎప్పుడు మర్చిపోం అని చాలా దీనంగా రిక్వెస్ట్ చేస్తే రెహబాము గారు చెప్పిన సమాధానం ఏంటి? 5వ వచనంలో ఏం చెప్పాడమ్మా? మీరు వెళ్ళండి, 3 రోజుల తర్వాత రండి. కరెక్టేనా ఈ జవాబు? వెళ్ళండి అయ్యా, మీరు చెప్పిన దాని గురించి నేను ఆలోచన చేస్తా, నన్ను కూడా ఆలోచించనివ్వండి, ఖచ్చితంగా మీ మీద భారం లేకుండా. ఆలోచించేదేముంది అసలు దానిలో? వాస్తవంగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీ మనవి ఇంప్లిమెంట్ చేస్తాను నేను అని చెప్పి ఉండాల్సింది. తిరిగి పంపించాడు. పంపించిన తర్వాత ఏం చేశాడో 7వ వచనం చదవండి. 7వ వచనం. ఆరో వచనంలో పెద్దలతో ఆలోచన చేశాడు. నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వాలి? ప్రజలందరూ వచ్చి నాతో ఇలా మాట్లాడారు, వాళ్ళకి నేనేం జవాబు చెప్పను అని పెద్దల్ని సంప్రదించాడు. గుడ్ పాయింట్, అది మంచిదే. తర్వాత 7వ వచనం చూడండి. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసుల అగుదమనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేయము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడి పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను, సరే నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. చాలమ్మా. పెద్దలతో ఆలోచన చేశాడు. పెద్దలు చాలా చక్కని సలహా చెప్పారు. ఏమని చెప్పారు పెద్దలు?
ఏమని సలహా చెప్పారండి పెద్దలు? మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు. నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు. అంటే ఏంటి? వాళ్ళ కోరిక తీర్చు, వాళ్ళతో సాఫ్ట్గా ఉండు, వాళ్ళ మనవిని అంగీకరించు, వాళ్ళ భారాన్ని తగ్గించు. నువ్వెంత సాఫ్ట్గా వాళ్ళతో ఉంటావో, నువ్వెంత చక్కగా వారిని పరిపాలిస్తావో, నువ్వెంత చక్కగా వాళ్ళని సాటిస్ఫై చేస్తావో అంతే చక్కగా వాళ్ళు నీకు ఒబిడియంట్తో ఉంటారు, వాళ్ళు విధేయతతో ఉంటారు. నువ్వు చెప్పిన మాట విని వాళ్ళు నీకు సేవకులుగా, సదా నీకు సేవకులుగా ఉంటారు. నీకు సేవ చేసుకుంటూ నీ మాట వింటారు, నీ పరిపాలనకు ఒప్పుకుంటారు అని పెద్దలు మంచి సలహా ఇచ్చారు. తర్వాత ఏం చేశాడండి? యవనస్తుల్ని సంప్రదించాడు. ఫస్ట్ పెద్దల్ని సంప్రదించాడు, వెరీ గుడ్. తర్వాత యవనుల్ని సంప్రదించాడు. యవనులు ఏం సలహా ఇచ్చారు? నా తండ్రి పెట్టిన భారం కంటే ఎక్కువ భారం నేను మీ మీద పెడతాను అని చెప్పు అని మెటాఫారికల్ లాంగ్వేజ్లో చెప్పారు, రూపక అలంకారంగా చెప్పారు. ఏమని? చబుకులతో నా తండ్రి మిమ్మల్ని శిక్షించాడు, కానీ నేను మాత్రం కొరడాలతో కొడతాను కదా. బరువైన కాడిని పెట్టాడు నా తండ్రి అయితే, నేను ఆ కాడిని ఇంకా బరువు చేస్తానని చెప్పు వాళ్ళకి అని చెప్పారు. ఎవరు? యవనులు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ అంశం ఉంది. ఎప్పుడు నేను పెద్ద తలలు అంటుంటాను. ఏదో నాకు తెలిసినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు నేను గమనించుకున్న అంశం ఏంటంటే, మనం స్నేహం చేసేది, లేకపోతే మనం ఎవరి దగ్గరైనా సలహా తీసుకునేది మన ఏజ్ వాళ్ళతో, లేకపోతే మన ఏజ్ కంటే చిన్న వాళ్ళతో తీసుకునే సలహా కంటే, మనకంటే వయస్సులోనూ, అనుభవంలోనూ, భక్తిలోనూ మనకంటే పెద్దవారై ఉన్న వారి దగ్గర నుండి సలహా తీసుకోవడానికి నేను ఇష్టపడతాను. అది మేలుకరము అని నా నమ్మకం. కారణం ఏందయ్యా అంటే, మన ఏజ్ వాళ్ళు అనుకోండి, ఇప్పుడు నేనున్నాను, నా ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకెంత అనుభవం ఉంటుందో, నేను ఎలాంటి మార్గంలో ప్రయాణం చేస్తుంటాను, నాకెంతవరకు తెలుసుంటుందో, కుడి ఎడంగా వాళ్ళకు కూడా అంతే తెలుసుంటుంది. అంతకంటే బాగా ఎక్కువ తెలిసే అవకాశం అంతగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏజ్తో నిమిత్తం లేకుండా కూడా అనుభవం ఎక్కువ ఉండొచ్చు, కాదని కూడా అనలేం. కానీ 90% మ్యాక్సిమం ఎక్కువ శాతం మనకంటే వయసులోనూ, అనుభవంలోనూ, భక్తిలోనూ పెద్దవారైన వారి సలహా తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఏ విషయంలోనైనా మన ఏజ్ వాళ్ళు చెప్పేది మనకి ఇంపుగా అనిపిస్తుంది. మన ఏజ్ వాళ్ళు చెప్పే దానిలో, మన ఏజ్ వాళ్ళతో స్నేహం చేస్తే ఒకళ్ళు షేర్ చేసుకుంటారు అంతే, పెద్ద అనుభవాలు ఉండవు దానిలో. కానీ పెద్దవాళ్ళ ఆలోచన కనుక మనం షేర్ చేసుకుంటే, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే, వాళ్ళ సలహా తీసుకుంటే, వాళ్ళ అనుభవం మనకి షేర్ అవుతుంది, అనుభవంతో చెప్తారు. చిన్నవాళ్ళు, మన ఏజ్ వాళ్ళు అయితే మ్యాక్సిమం తెలిసింది చెప్తారు అంతే, వాళ్ళు అనుభవించి చెప్తారు పెద్దవాళ్ళు. ఈయన రెహబాము రాజయ్యిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఇద్దరిని సంప్రదించాడు. అసలు అవసరమే లేదు ఇద్దరిని సంప్రదించాల్సిన అవసరం. పెద్దల్ని సంప్రదించిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి కరెక్ట్ ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు, దాన్ని నెరవేర్చి ఉండొచ్చు. కానీ మరలా యవనస్తుల దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? పెద్దవాళ్ళు చెప్పిన మాట ఈయన క్యారెక్టర్కి సూట్ అవ్వాలి, ఈయన అనుకుంటున్న దానితో సరిపడల, ఈయన ఆలోచన సరళితో సింక్ అవ్వాలి. అందువలన నచ్చల పెద్దవాళ్ళు చెప్పింది. తర్వాత యవనస్తుల డెసిషన్ కూడా అడిగి కనుక్కున్నాడు, సలహా అడిగి తీసుకున్నాడు.
తీరా పెద్దవాళ్ళ సలహా, ఆయన ఏజ్ వాళ్ళ సలహా ఇవి రెండు తీసుకున్న తర్వాత ఏది పాటించాడు ఈయన? ఎవరిది పాటించాడండి? యవనస్తులది పాటించాడు. 14 వచనంలో యాజ్ ఇట్ ఈజ్ యవనస్తులు ఏం చెప్పారో అదే చెప్పాడు ప్రజలతో. యవనస్తులు ఏమి చెప్పమని రెహబాముకి సలహా ఇచ్చారో అవే మాటలు 15వ వచనంలో 14వ వచనంలో యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు. చూడండి, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. అంగీకరించలేదు. ఒకసారి ఆలోచన చేస్తే మనం ఈ కాంటెక్స్ట్ ని, మృదువైన మాటలు చెప్పమన్నారు కదా పెద్దవాళ్ళు. ఎక్కువగా మనం ఇక్కడ అంటే ఈ పాయింట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క చిన్న మాటను మనం ఆలోచన చేసి ముందుకెళ్ళిపోదాం. మృదువైన మాటలతో ప్రజలకు సమాధానం చెప్పమన్నారు. మృదువైన మాటలు అనగానే మీకు ఇంకేదైనా వచనం గుర్తొస్తుందా బైబిల్లో? మృదువైన మాట, క్రోధము మాట, కోపం రేపు. వెరీ గుడ్ అమ్మా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం కదా. ఎవరు రాశారు ఆ మాట? సొలొమోను గారు. మృదువైన మాటలతో మాట్లాడమని సొలొమోను గారు రాశారు కదా. సొలొమోను గారు ఈ రెహబాము గారికి ఏమవుతారు? తండ్రి. ఒకవేళ సొలొమోను గారు తండ్రి బ్రతికి ఉంటే, ఒకవేళ రెహబాము పెద్దల్ని ఆశ్రయించకుండా సలహా కోసం తండ్రిని ఆశ్రయించుంటే తండ్రి ఏం చెప్పి ఉండొచ్చు? ఏం చెప్పి ఉండేవాడు? పెద్దలు చెప్పిందే చెప్పుండేవాడు. చాలా పశ్చాత్తాపపడి ఉండేవాడు. ఎందుకో తెలుసా? నా పరిపాలనలో వీళ్ళు ఇంత బాధ అనుభవించారా? అరే నేను మిస్టేక్ చేశాను, అట్లీస్ట్ నువ్వైనా మిస్టేక్ చేయబాకయ్యా. ఎందుకంటే నేను అనుభవించి చాలా అనుభవంతో చెప్తున్నాను. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. లేకపోతే ప్రజలు క్రోధం తెచ్చుకొని, కోపం తెచ్చుకొని నీ పరిపాలనకు ఒప్పుకోకుండా నీ మీద తిరుగుబడే ప్రమాదం ఉంది. నిన్ను రాజుగా అంగీకరించకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో నువ్వు మృదువుగా మాట్లాడు అని చెప్పి ఉండేవారు సొలొమోను గారు ఉంటే. వాళ్ళ తండ్రి ఏం చెప్పి ఉండేవాడో అవే మాటలు పెద్దవాళ్ళు చెప్పారు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మన తల్లిదండ్రులు మనకి ఎలాంటి ది బెస్ట్ సజెషన్స్ ఇస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ మాట. భూమి మీద మంచి సలహా ఇచ్చేవారు ఎవరయ్యా అంటే, మొట్టమొదట దేవుడు, వాక్యం, బైబిలు, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత భర్త, భార్య. తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలకి ది బెస్టే చెప్తారు, ది బెస్టే ఇస్తారు, ది బెస్ట్ మార్గంలో వారిని నడిపించాలి అని అనుకుంటారు. పెద్దలు కూడా వీళ్ళ తండ్రి బ్రతికి ఉంటే ఎలాంటి సలహా ఇచ్చి ఉండేవాడో అదే సలహా ఇచ్చారు. నేను చెప్పాలనుకుంటున్న మరొక మాట, మనకంటే పెద్దవారిని ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులతో సమముగా మనము ట్రీట్ చేయాలి. అది నా పాయింట్. ట్రీట్ చేశాడు ఆయన. మరి రెహబాము వాళ్ళ సలహానే తీసుకోలేదు. వాళ్ళ సలహాని కన్సిడరేషన్లోనికి తీసుకోలేదు, లెక్కలోకి తీసుకోలేదు. ఆయన యవనస్తులు చెప్పినది తీసుకున్నాడు. కారణం కూడా ఉందండి, దానికి కారణం కూడా ఉంది. 15వ వచనంలో మనకి కనబడుతుంది. ఏమనంటే, షిలోనీయుడైన
అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఈలాగున జరిగించెను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారలారా, మీ వారిని మీరే చూసుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీదన అధికారి అయిన అరోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతను మరణమాయను. ఆ తర్వాత రాజ్యం చీలిపోతుంది. మనందరూ తెలుసు, ఎక్కువ డెప్త్లోకి వెళ్ళిపోతే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇతని పరిపాలనకి ఒప్పుకోలేదు ఇశ్రాయేలు, ఒప్పుకోలేదు. పెద్దల మాట వినుంటే పెద్దల మాట చద్ది మూట అనే సామెత ఉంది కదండి. ఆలోచన చెప్పువారు అనేకులుండుట శ్రేయస్కరము అన్నది బైబిల్. పెద్ద తలలుండుట శ్రేయస్కరము. మన గృహంలో పెద్ద తల ఉండటం ఎంతో దీవెన తెలుసా. మన గృహంలో వృద్ధులు అనేవాళ్ళు మన ఇంట్లో ఉంటే మనకది చాలా దీవెన. చాలా ఆలోచనయుక్తంగా మన పనులన్నీ ముందుకు కొనసాగుతూ ఉంటాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద తల అనేవాళ్ళు ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది యవనస్తులకి. ఇప్పుడు పెద్ద తల అనేవాళ్ళు భారం అయిపోతున్నారు యవనస్తులకి, మధ్య వయస్కులకి. ఈ కాలంలో అడ్డమైపోతున్నారు. తమ్ముళ్ళు అనేటువంటి వాళ్ళు, చెల్లెళ్ళు లేకపోతే అన్నలు అక్కలు అనేటువంటి వాళ్ళు ఒక వయసు వచ్చే వరకు తల్లి చాటు పిల్లలు, తండ్రి చాటు పిల్లలే. ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహాలు జరిగిన తర్వాత ఎవరో ఇంకో కొత్త పర్సన్ వస్తారు మన లైఫ్లోనికి. అది పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరో ఒకళ్ళు వస్తారు. ఎలా మారిపోతాయంటే సిచ్యుయేషన్స్ అన్నీ. అప్పటి వరకు కనిపించి మై మామ్ ఈజ్ సో స్వీట్ అని మన డీపీలో పెట్టుకున్న మన మామ్ మనకి చాలా హాట్గా కనిపిస్తుంది. స్వీట్ కాస్త ఏమైపోతుంది, హాట్ అయిపోతుంది, కారంగా కనపడుతుంది. ఐ లవ్ మై మామ్ అని పెట్టుకున్న డీపీలు కాస్త ఎలా అయిపోతాయో తెలుసా, ఐఎమ్ ఫెడప్ విత్ మై మామ్ అన్నట్టుగా అయిపోతాయి. అందుకనే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి, అందుకనే అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ప్రియులారా, పెద్ద తలల ఆలోచనలు కన్సిడర్ చేసేవాళ్ళు భూమి మీద తక్కువైపోతున్నారు. అది మన దౌర్భాగ్యం. ఒకవేళ గౌరవించి విలువిచ్చి పాటించేవాళ్ళు ఉంటే చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అంతటి ధన్యకరమైన కుటుంబం మరొకటి ఉండదు. మన గృహాల్లో ఎవరైనా పెద్దలుంటే గౌరవిద్దాం, వాళ్ళ మాట ఆలకిద్దాం ఫస్ట్. అసలు అమ్మ నోరు తెరవకుందే ఆగమ్మా నీకేం తెలియదు అంటారు కొంతమంది. నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు సైలెంట్గా ఉండు, నీకు తెలీదు, నువ్వు మాట్లాడకు, కాసేపు ఆగు, నీకేం తెలుసు. నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లికి ఏమీ తెలియదు అంటున్నావే, అసలు నీకే తెలియదేమి. నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లికి ఏమీ తెలియదు, నీ తండ్రికి ఏమీ తెలియదు అనుకుంటున్నావు కదా. అసలు తెలియనిది ఎవరికండి అసలు తెలియనిది? మీరు మాట్లాడరేంటి? పిల్లలకే తెలియదు. నీకు తెలియదు, నువ్వు సైలెంట్ గుండు అని ఎవరంటున్నారో వాళ్ళకి తెలియదు అసలు. బైబిల్లో ఒక అద్భుతమైన వచనం ఉందండి, ఒక అద్భుతమైన వచనం ఉంది. అది చదువుకుందాం, ఇక్కడ మనకు బాగా అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ప్లీజ్, ఎవరు తీస్తే వారు చదివేసేయచ్చు. 8వ అధ్యాయము 2వ వచనం, మొదటి కొరింథీ పత్రిక. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకొని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన. చాలు సిస్టర్, అంతవరకు చాలు. ఒకడు నాకు తెలుసు, అమ్మా నీకేం తెలియదు ఆగు, నాన్న నీకేం తెలియదు, నువ్వు ఆగు, సైలెంట్గా ఉండు,
అని ఎవరైనా అంటుంటే ఉదాహరణ, వాళ్ళు ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ ఆగు నీకేం తెలియదని ఎవరైతే అంటున్నారో ఆ బిడ్డ, ఆ కొడుకు లేకపోతే కూతురు, ఇంకా కొడుకు కూతురు కాకపోయినా కోడలు లేక అల్లుడు లేకపోతే మరిది లేకపోతే వదిన, ఎవరైనా కానీ వాళ్ళు ఒకటి నేర్చుకోవాలి. నీకేం తెలీదు అని ఎదుటి వాళ్ళు నువ్వు అంటున్నప్పుడే మనకు ఒకటి తెలియాలి. ఏం తెలియాలి? నేను తెలుసుకోవాల్సింది. వాళ్ళకి తెలియదని నేను అంటున్నాను, కానీ నేను తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అనే విషయమే నేను తెలుసుకోలేదని అర్థం అవ్వాలి. అది పౌలు గారు చెప్పిన మాట. దైవజనులు సురేష్ బాబు గారు ఈ వచనాన్ని ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఎప్పుడు చెప్తుంటారు. నాకు అది నేను కంప్లీట్గా చెప్పలేను, పర్ఫెక్ట్గా చెప్పలేను, అందుకని దాన్ని టచ్ చేయట్లేదు నేను. ఒకడు తనకేమైనా తెలియను అనుకుని ఉంటే తాను తెలుసుకోనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకునే వాడు కాదు. అసలు వాడు నేర్చుకోవాల్సింది, వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అసలు తెలుసుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమీ తెలీదు. నీకేం తెలీదు, నీకు తెలీదా, నువ్వు సైలెంట్గా ఉండనే వాళ్ళకి తెలియాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అస్సలు నీకేం తెలియదు. అందుకని నీకంటే పెద్దవాళ్ళని నువ్వు ఆగు అంటున్నావు. నీకంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు వినట్లేదు. యు ఆర్ నాట్ జస్ట్ ట్రయింగ్, అట్లీస్ట్ యు ఆర్ నాట్ ట్రయింగ్ టు లిజన్ టు దెమ్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆలకించు. వాళ్ళు ఏం చెప్తున్నారు విను, వాళ్ళ ఆలోచన ఏంటో ట్రై చేయి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉందండి, చాలా అన్ని అద్భుతమైన మాటలు. ఒక మాట ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. కుమారులు తండ్రికి చాలా బహుమానం కదా, మనకు తెలుసు. కుమారులైన కుమార్తెలైన దేవుడిచ్చిన బహుమానం గర్భఫలం అనేది. కానీ మనవళ్ళు, మనవ సంతానము, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా కిరీటాలు, వృద్ధులకు కిరీటాలు. థ్యాంక్ యూ సో మచ్, భలే చెప్పారమ్మా. వృద్ధులకు కిరీటాలు. కానీ వృద్ధులు అలంకారం అంట. వృద్ధులకు నరిసిన వెంట్రుకలు కిరీటం, అది కూడా ఉంది. ఆ నరిసిన వెంట్రుకలు మన ఇంట్లో ఉంటే మనకి కిరీటం అది. ఆ పెద్ద తలలు మనకుంటే మనకి దీవెన, మనకు ఆశీర్వాదం. ధన్యులు మనం. ఆగు అనబాకండి. ఆ ఉన్న ఒక్క తలకాయనో 2 తలకాయలను తీసుకెళ్ళి మీకు దూరంగా పెట్టబాకండి. మనం దూరంగా పెట్టదు. అసలు అలాంటి ఐడియానే రాకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మనం ఎవరన్నా పెడుతున్నా ఒప్పుకోకండి, నిలదీయండి వాళ్ళని. ఏందయ్యా, ఏం క్రైస్తవుడు అయ్యా నువ్వు, ఏం బైబిల్ చదివావయ్యా నువ్వు, ఏం విశ్వాసవి నువ్వు? 10 ఆజ్ఞల్లో అసలు ప్రారంభంలో ఉన్న ఆజ్ఞే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని బైబిల్ చెప్తుంటే నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్తున్నావు. శ్మశానానికి దగ్గరలో దరిదాపుల్లో అరుపులు, సౌండ్లు, కేకలు, పిచ్చోళ్ళు తిరిగేటువంటి ఏరియాలో ఉన్న అనాథాశ్రమాల్లో పెడుతున్నావు. ఏం మనిషి అయ్యా నువ్వు అని నిలదీయండి. ఒప్పుకోబాకండి. ఎవరైనా పొరపాటు చేస్తుంటే నిలదీయాలి, గద్దించాలి. మనం నాకెందుకులే అని పట్టనట్టు ఉండకూడదండి. మనం చేయకూడదు. తప్పు చేస్తున్నప్పుడు చూసి చూడనట్టుగా వదిలేయకూడదు. తప్పు జరుగుతున్నప్పుడు చూసి చూడనట్టుగా వదిలేయకూడదు. ఎవరు మన ప్రాణాలు ఏం తీసుకుపోరు, గద్దించినంత మాత్రాన, హెచ్చరించినంత మాత్రాన. ఆలోచన చెప్పువారు అనేకులుండుట శ్రేయస్కరం, మేలు. ఆ ఆలోచన చెప్పిన వారిని రిజెక్ట్ చేశాడు ఈయన. తద్వారా వచ్చిన నష్టం ఏంటంటే ఆయనను రిజెక్ట్ చేశారు వాళ్ళు. ఆయనను దూరం చేసేసారు వాళ్ళు. ఆయన పరిపాలనకు ఒప్పుకోలేదు వాళ్ళు. మనం ఎలా ఉన్నాం? కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. మనం సంఘంలో ఎలా ఉన్నాం? సంఘ కాపరి అంటే మన కుటుంబంలో ఒక పెద్దతో సమానం. మనకి సంఘ కాపరి ఒక ఆలోచన చెప్తే ఆయనైనా మాకు చెప్పేది అని అనుకోకూడదు. మనం ఫ్యామిలీ మెంబర్ అండి, మన మేలు కోరేవాడు, తిన్నా తినకపోయినా మన కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, మనకి ఆయన తిన్నా తినకపోయినా ఆత్మీయ ఆహారాన్ని మనకు పంచిపెట్టేవాడు. ఆయన ఆదివారం భోంచేసి వచ్చాడో లేదో తెలీదు,
కానీ మనకు మాత్రం మన మనసు నిండా ఆత్మీయ ఆహారాన్ని నింపి పంపించేవాడు. ఎనీ టైం ప్రార్థన రిక్వెస్ట్ చెప్తే మన కొరకు ప్రార్థన చేసేవాడు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 17వ వచనం అనుకుంటాను, ఒకసారి చూద్దాం ఆ మాట. వారు చాలా ఆనందంగా ఆ కాపరి తత్వము లేకపోతే మనల్ని పాలించే విధానం అనేది చెయ్యాలి. వాళ్ళు కన్నీటితో చేయకూడదు, వాళ్ళకు లోబడి ఉండండి. వాళ్ళు మన కొరకు చేసే పని ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేయాలి అని పౌలు గారు హెబ్రీ సంఘంతో తెలియచేస్తున్నటువంటి మాట. ఎస్, 12వ అధ్యాయము 13వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా చదువుతారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చాలు, ఏమంటున్నాడు అర్థమైంది కదా. వారికి లోబడి ఉండాలి. నాయకులు అంటే పార్టీ నాయకులు అని కాదు ఇక్కడ. నాయకులు అంటే ఒక బాధ్యత కలిగిన వారు, అధికారంలో ఉన్నవారు. అధికారం అంటే సంఘంలో మన మీద పెద్దలుగా, నాయకులుగా, దేవుడు ఎవరికైతే మనల్ని అప్పగించాడు సంఘంలో, మందిరాలలో, వారి గురించి వారికి లోబడి ఉండండి. వారు దుఃఖంతో మీకోసం ప్రార్థన చేయడం, మీకు వాక్యం చెప్పడం, అలా దుఃఖపడుతూ బాధపడుతూ చేసేలాగా ఉండకండి. వాళ్ళకు లోబడి ఉండండి అని పౌలు గారు సలహా చెప్తూ దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడై ఆ హెబ్రీ సంఘంతో అంటున్నటువంటి మాటలు ప్రియులారా, హెబ్రీ సంఘంతో అంటున్నటువంటి మాటలు. ఇదే భారం అని మనం మాట్లాడుకున్నాం. ఇది ఏ భారము? రాజులు మోపే భారం. కరెక్ట్. ఈ భారము ఇది కూడా ఉందా వీళ్ళలో? నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో ఇది కూడా భరిస్తూ ఉండుంటారు కదా వాళ్ళు. రాజులు కూడా వాళ్ళ మీద ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఇశ్రాయేలీయుల మీద ఐగుప్తులో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతుందా లేదా? ఆ మాట మనకి కనెక్ట్ అవుతుందా లేదా అమ్మా? అవుతుంది కదా. నెక్స్ట్ మాట దాసత్వపు భారం లేక దాస్యపు భారం, ఏదైనా ఒకటే. దాస్యపు భారం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. చదవండి. నా దేశములో అశ్షూరును సంహరించదను, నా పర్వతముల మీద వాని ననగదొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. చాలు. దేవుడు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానం, ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి ఒక వాగ్దానం. దాసత్వము అనే కాడిని, ఆ భారాన్ని తొలగిస్తాను అని చెప్తున్నాడు. అష్షూరు నుండి, బబులోను నుండి యూదుల మీద, ఇశ్రాయేలీయుల మీద ఉన్న ఆ భారాన్ని దేవుడు తొలగించాడా లేదా? వాగ్దానం చేసిన దేవుడు తొలగించాడా లేదా? తొలగించాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? అష్షూరు గురించొద్దు, బబులోనులో ఎన్ని సంవత్సరాల తర్వాత తొలగించాడు? సుమారుగా 400 కాదమ్మా, 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. అష్షూరులో 400 కంటే పై సంవత్సరాలు. అష్షూరు more than 400 years.
బబులోను 70 సంవత్సరాలు. తర్వాత తన ప్రజలను ఆయన విడిపించాడు. ఆయన చేసిన వాగ్దానం, దాసత్వము నుండి విడిపిస్తానని చెప్పాడు. దాసత్వమునకు పంపించింది కూడా దేవుడే. ఎందువలన? దేవుని మాట వినలేదు గనుక. మరలా దాసత్వము నుండి విడిపించింది కూడా దేవుడే. దీనినే అనేక కోణాల్లో దేవుడు చెప్పిన మాట. గాయపరచువాడను నేనే. చెప్తారా? గాయపరచువాడను నేనే, గాయము మాన్పేవాడు నేనే. మనం జ్వరం వస్తే ఉపయోగిస్తాం ఈ మాట కదా. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి బండి మీద నుండి పడి దెబ్బ తగిలితే వాడతాం ఈ మాట. గాయపరచువాడని. ఆయనే గాయపరిచాడు, ఆయనే స్వస్థపరుస్తానన్నాడు. ఆయన గాయపరచలా. నువ్వు బండిని అతివేగంగా తీసుకెళ్ళి నువ్వు గాయపడ్డావు అంతే. నీకు తగిలినటువంటి ఆ గాయాన్ని ఆయన మీద వేస్తున్నావు. ఆయనే గాయపరిచాడు, ఆయనే స్వస్థపరుస్తాడు అని. ఆయన చెప్పిన గాయం యాక్చువల్గా ఇది. గాయపరచువాడను నేనే, గాయము మాన్పువాడను నేనే. దాస్యము అనే గాయం, బానిసత్వం అనేటువంటి గాయం, 70 సంవత్సరాల కఠిన బానిసత్వం, 400 సంవత్సరాల కంటే మన ఊరు మనం చూడకుండా, మన దేశం మనం వెళ్లకుండా more than 400 years, more than 70 years వేరే దేశంలో ఉండి కాలం వెళ్ళబుచ్చటం అంటే గాయం కాదా? జీవితకాల గాయం అండి అది. చాలా మంది తిరిగి రాలేదు, అక్కడే మరణించారు. చాలా మందికి వాళ్ళ సొంత దేశం తెలియదు అసలు, అక్కడే పుట్టిన వారు ఉన్నారు. అషూరులోను బబులోనులోను అక్కడ వారినే పెళ్లి చేసుకున్నారు, అక్కడ గతించిపోయారు కొందరు. మిగిలిన శేషం మాత్రం తిరిగి వచ్చింది. దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు అది. గాయపరిచేవాడు ఆయన, గాయం మాన్పేవాడు. ఆ గాయం ఎందుకు చేస్తాడో తెలుసా? మనకి పాఠం కలగాలని, మనం పాఠం నేర్చుకోవాలని గాయాలు ఇస్తాడండి దేవుడు. తల్లిదండ్రులైనా బిడ్డలు ఒక లెసన్, ఒక మంచి హ్యాబిట్ నేర్చుకోవాలని కొడతారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్నపిల్లలు మట్టి తింటూ ఉన్నప్పుడు పల్లెటూరులో మట్టిలో ఆడుకుంటూ, ఇసుకలో ఆడుకుంటూ, ఆ మట్టి గడ్డలు, చిన్న చిన్న మట్టి ఏది ఉంటే అది నోట్లో పెట్టేసుకుంటారు పిల్లలు. తెలీదు వాళ్ళకి అది తినకూడదని, దాన్ని టచ్ చేయకూడదు, నోట్లోకి వెళ్ళకూడదు, క్రిములు ఉంటాయి, అంత నాలెడ్జ్ లేదు వాళ్ళకి, అయినా తింటుంటారు. వచ్చి తల్లో తండ్రి ఫాట్మని ఒకటి కొట్టచ్చు, కానీ అలా కొట్టరు తల్లిదండ్రులు. తీయమ్మ తీ, నోట్లో పెట్టుకోవద్దు, తీసే అని తల్లిదండ్రులు వేలు పెట్టి నోట్లో గుండా ఆ మట్టిని, ఆ రాళ్లను ఏదైతే నోట్లో పెట్టుకుంటారో అది బలవంతంగా తీసేసి మరలా ఇంక పెట్టుకోవద్దని చెప్పి ఎలా కొడతారు? పెదవుల మీద చిటికిన వేలుతో ఇలా కొడతారు. గుర్తుందా? మీరు చూసారు ఎప్పుడైనా అలా? మీరు కొట్టారా పోనీ ఎప్పుడైనా అలా? కొట్టాం బాస్ కదా. చిన్నపిల్లలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు? టైం అయిపోతుందా? ముగించుకుందాం. చిన్నపిల్లలు పొరపాట్లు చేస్తే చిన్నగా శిక్షిస్తాం మనం. వాళ్ళకి దెబ్బ తగలాలని కాదు మన ఉద్దేశం. ఏంటి అక్కడ మన ఉద్దేశం? మరలా వాళ్ళు ఆ మిస్టేక్ చేయకూడదని. దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీల్ని, యూదుల్ని అనేక మార్లు శిక్షించాడు. బానిసత్వంలోనికి పంపి, దాస్య గృహంలోనికి పంపి, తర్వాత మరలా వారికి విడుదలను కలుగు చేశాడు. ఇప్పుడు ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీలకో యూదులకో ఉన్న బానిసత్వం లాంటి బానిసత్వం కాదు, కానీ మనకొక బానిసత్వం ఉంది, ఉండేది. మనం రక్షణలోనికి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం కూడా ఒక బానిసత్వంలో ఉన్న వాళ్ళం. ఏమిటి ఆ బానిసత్వం? ఏంటమ్మా ఆ బానిసత్వం? ఏంటి? పాపమనే బానిసత్వం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ప్లీజ్. ఈ స్వాతంత్రం అనుగ్రహించి
క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి. మనకి ఈ మాట ఎప్పుడు గుర్తొచ్చింది? ఎక్కువ ఈ మాట మనం ఎప్పుడు చదువుతాం చెప్పండి? స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం లేక గణతంత్ర దినోత్సవం. either 15th August or January 26th. ఆ 2 రోజులు విరివిగా పంపిస్తారు. మిగతా రోజులన్నీ దాస్యం అనే కాడి కింద ఉంటారన్నమాట. ఎక్కడో తెలియదు మనకి. ఏ అబద్ధాల్లోనూ కదా, ఏ అసూయ ద్వేషాల్లోనూ ఎక్కడో బానిసలైపోయి ఎన్నిటికి బానిసలైన వాళ్ళమో తెలుసా మనం? మన పితరులైతే అషూరుకు, మన బబులోనుకు, అషూరుకు లేకపోతే మిద్యానీయులకు, వాళ్ళకి వీళ్ళకి అప్పగించబడ్డారు. మనమైతే వాటన్నిటికంటే చాలా డబుల్. బబులోనుకున్నటువంటి బలం కంటే బలమైన వాటికి మనం బానిసలు అయిపోయి ఉంటాం. అబద్ధాలు, టీవీ సీరియల్స్, ఇచ్చకపు మాటలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెప్పడం, ఎక్కడ మాట అక్కడ మాట్లాడడం కదండి, కల్పితాలు. అమ్మో, ముఖ్యంగా భయం వేస్తుంది ఒక్కొక్కసారి లేడీస్తో మాట్లాడాలంటే. నేను లేడీనే, నేను అమ్మాయినే. అయినా కొంతమంది అమ్మాయిలతో మాట్లాడడం కంటే పురుషులతో మాట్లాడడం చాలా క్షేమమేమో అనిపిస్తుంటుంది. వాళ్ళు మ్యాక్సిమం అక్కడిక్కడ చెప్పరు, కల్పితాలు కల్పించరు, చాలా తక్కువ మాట్లాడతారు, ఏది అవసరం అది మాట్లాడతారు. స్త్రీలు చాలా విపరీతమైన భాష సరళి కలిగి ఉంటారు, మాట్లాడే విధానం కలిగి ఉంటారు. మనకెన్నో ఉంటాయి అనుభవాలు. ఆలోచన చేస్తే ఎంతోమంది అలాంటి వాళ్ళు మనకి ఎదురై ఉంటారు మన జీవితంలో. కల్పితాలు, ఉన్నది లేనట్లుగా, అసత్యానికి సత్యానికి మధ్యలో తేడా ఏంటమ్మా? అసత్యానికి సత్యానికి ఏంటండి తేడా? ఎంతుంది తేడా సిస్టర్? ఒక్క అక్షరమే తేడా. సత్యము ఒక ఐస్ క్రీమ్ అయితే, లేకపోతే ఒక ఐస్ బ్లాక్ అయితే, అమ్మా టాప్లో చివర్లో కార్నర్లో లెఫ్ట్ సైడ్ నవభారతి సిస్టర్ ఉన్నారు కదా, కొంచెం భారతి సిస్టర్ మీరు డౌన్లో స్క్రీన్ మీద డౌన్లో రైట్ సైడ్ కనబడుతున్నారు. ఈ బ్లాక్ తీసుకెళ్ళి నవభారతి సిస్టర్కి ఇవ్వండి అమ్మా అని చెప్పామనుకోండి, భారతి సిస్టర్ దగ్గర ఉన్నప్పుడు అది కంప్లీట్గా నేను ఏదైతే బ్లాక్ ఇచ్చానో ఆ బ్లాక్ అలాగే ఉంది. అక్కడ నుంచి రాజీ సిస్టర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కరిగింది. అక్కడ నుంచి మహాలక్ష్మి ఆంటీ దగ్గరికి వచ్చేసరికి మరి కొంచెం కరిగింది. అక్కడ నుంచి మాణిక్యం సిస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం కరిగింది. అక్కడ నుంచి లూదియా సిస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం, తర్వాత సరోజిని, తర్వాత అరుణ సిస్టర్, తర్వాత దేబోరమ్మ, తర్వాత నవభారతి సిస్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ బ్లాక్ లేదు, చిన్న గడ్డ ఉంది అంతే, చిన్న బాల్ లాగా ఉంది ఐస్. ఏమైంది ఇక్కడ అంతా? ఈ మార్గంలో ప్రయాణం చేసే మార్గంలో ఏమైంది? కరిగిపోయింది. కానీ మాట్లాడుకునే మాటల్లో సత్యం అనే విషయంలో కరగదు తరగదు. ఇక్కడ కరిగినా అది ఐసే, ఉన్నది ఉన్నట్టే ఉంది, కానీ తగ్గింది. మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఇచ్చింది ఐస్ గడ్డ, మనకి చేరేసరికి పెద్ద ఐస్ బ్లాక్ అవుతుంది. అంటే ఏమి యాడైనాయి? ఏవో లేనివి ఏవేవో యాడైనాయి, ఏవేవో. బైబిల్ చెప్తుంది, మానవుడు తన నోట నుండి మాట్లాడే ప్రతి మాటకు, మనుష్యుడు పలుకు ప్రతి మాటకు ఏం చెప్పాలి? లెక్క. ప్రతి మాటకి లెక్క ఉంది. మనం స్పీడ్గా మాట్లాడచ్చు, కానీ తొందరపాటు మాటలు దొరలకూడదు మన దగ్గర. స్పీడ్గా మాట్లాడడం పాపం కాదు, కానీ తొందరపాటు మాట్లాడడం పాపం. కల్పితం, ఉన్న సత్యానికి మరొకటి యాడ్ చేయకూడదు. మనం వినేదానిలో కూడా ఏది అసత్యమో ఏది సత్యమో చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. భక్తిహీనుడు ప్రతి మాట నమ్మును అనుంది బైబిల్లో.
పోస్ట్ చేస్తాను, నేను ప్రేయర్ అయిపోయినాక గ్రూప్లో పెడతాను ఆ వర్స్. భక్తిహీనుడు ప్రతి మాట అసత్యాన్ని, ప్రతి మాటని నమ్మేస్తాడంట. మనం వినేది సత్యమా అసత్యమా కూడా మనం ఆలోచించేయాలి, ఆలోచన చేయాలి. షేర్ అయ్యేటప్పుడు సత్యాన్ని అసత్యంగా మలచకూడదు, మారిపోకూడదు ప్రియులారా. ఉన్నది ఉన్నట్టుగా యాక్చువల్గా అది మనకి వెళ్ళిపోవాలి, యాక్చువల్గా వెళ్ళిపోవాలి. ఏ భారం గురించి మాట్లాడుకున్నాం మనం ఇప్పటి వరకు? భారంలో అసలు ఎందుకు వచ్చింది మనకి? రాజుల భారం. దాస్యపు భారం అనే మాటలో అసత్యం అనే పాయింట్ ఎందుకు వచ్చింది మనకి? మనం చాలా అసత్యాలకి అబద్ధాలకి బానిసలమయం. గలతీ పత్రిక చదువుకున్నాం మనం 5వ అధ్యాయం 1వ వచనం. మీకు స్వాతంత్రం వచ్చింది. మనందరూ ఎలా కోట్ చేస్తారంటే ఆ మాటని ఆగస్టు 15 స్వాతంత్రానికి కోట్ చేస్తారు, లేకపోతే జనవరి 26 గణతంత్రానికి కోట్ చేస్తారు. కోట్ చేసేటప్పుడు ఒక మాట యాడ్ చేయాలి ముందు. ఏమని యాడ్ చేయాలంటే, ఈ లోకానుసారమైన స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చిందేమో కానీ మనకి మన దేవుడు ఇచ్చాడండి స్వాతంత్రం, విడుదల. స్వతంత్రం అంటేనే విడుదల, విముక్తి. మన దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు మనకు వచ్చిన స్వాతంత్రం? ఎప్పుడు మనం రక్షణలోనికి ప్రవేశించామో ఆ దినం. రక్షణలోనికి ప్రవేశించిన తర్వాత ఆ స్వాతంత్రం, ఆ గణతంత్ర దినం మనకు వచ్చిన తర్వాత మరలా మనము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళినట్లుగా అబద్ధాల పరిపాలనలోకి కదా, దేవునికి అయిష్టమైన క్వాలిటీస్ అనేటువంటి పరిపాలనలోనికి, దేవుణ్ణి నొప్పించే జీవిత విధానం అనేటువంటి పరిపాలనలోనికి, దేవుణ్ణి గాయపరిచే మనస్తత్వం, దేవుణ్ణి గాయపరిచే క్రియలు, దేవుణ్ణి గాయపరిచే ఆలోచన విధానం, తలంపులు అనేటువంటి బానిసత్వంలోనికి మళ్ళీ మనం వెళ్ళకూడదు. ఆ క్లారిటీ ఉండాలి. వచనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కోట్ చేయకూడదు. వచనాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కోట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మనం. కానీ మనోళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, చాలా తెలివైన వాళ్ళు. అలా అయినా ఈ వాక్యం సూట్ అయిద్దని ఎవరో ఒకరు చదువుతారులే అని పంపిస్తారు అంతే. అది తప్పని నేను అనట్లేదు, తప్పేమి కాదు. వాక్యం పంపిస్తున్నారు, తప్పేం కాదు. కానీ ఆ మాటకి ముందు ఒక క్లారిటీ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి బానిసత్వంలోనికి మళ్ళా మనం వెళ్ళకూడదు. దాస్యపు భారములో ఒకప్పుడు మనం ఉన్నాం. మన పాపముల చేత, అపరాధముల చేత, పాపం అనే కాడి కింద, దాస్యం అనే కాడి కింద మనం ఇంతకుముందు ఉన్నవాళ్ళము. మరలా మీరు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా ఆ బరువు మీ మీద వేసుకోబాకండి. ఆ కాడి కిందకి మళ్ళీ మీరు వెళ్ళబాకండి, పాపం అనే కాడి కిందకి అని పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నారు. ఇది దాస్యపు భారం. మనం ఎక్కడున్నాం? విడుదల పొందామా? పాపం అనే వల నుండి, లేకపోతే పాపం అనే దాస్యము నుండి విడిపించబడిన వారం మనం. మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకు వెళ్తున్నామా? తలంపుల్లోనైనా, మాటలోనైనా, ఆలోచనలోనైనా, చూపులోనైనా, హృదయంతో మనం ఆలోచించేప్పుడు మన ఎస్టిమేషన్స్, కొంతమంది పైకి అంత అందంగా చక్కగా నీట్ స్కిన్తో, నీట్ డ్రెస్ సెన్స్తో చాలా అద్భుతంగా కనబడతారు. వాళ్ళు లోతుగా ఎప్పుడైనా మనసు విప్పి మాట్లాడేటప్పుడు, వాళ్ళ అభిప్రాయాలు బయటికి వెల్లడి చేస్తున్నప్పుడు వీళ్ళ బ్రెయిన్ ఏంటి ఎంత డెవిల్స్ వర్క్ షాప్ లాగా ఉంది అని అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? వారి తలంపులు అంత భయంకరంగా ఉన్నాయని అర్థం. తలంపులతో ఎంత పెద్ద పాపాన్నైనా, ఎంత దూరం ప్రయాణించైనా చేయొచ్చు. నో టికెట్, నో కాస్ట్. తలంపులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొట్టమొదటే దేవుడు మానవుని తలంపులను పసిగట్టాడు. ఎక్కడ? ఆదికాండం. మనకు తెలుసు కదా, మనకు తెలుసు. ఆయన కేవలము మానవుని తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డది అని చెప్పాడు. ఏం చూశాడని దేవుడు అర్థం?
ఏం చూశాడు, ఏమి క్యాలిక్యులేట్ చేశాడు ఆయన, ఏమి స్కాన్ చేసి మరీ చూశాడు మనలో ఆయన? తలంపులు. మన తలంపులు. ఎవరికి కనపడవు తలంపులు. ఆ తలంపులో మనం ఏం ఊహించుకుంటున్నామో ఎవరికి కనబడదు. దానిని కూడా దేవుడు చూశాడు. తలంపు నాకు పుట్టక మునిపే నీకు తెలిసి ఉన్నది అంటాడు భక్తుడు కీర్తనల గ్రంథం. దేవునికి అన్నీ తెలుసు. మనము ఎలాంటి దాస్యపు కాడి క్రిందకు మనం వెళ్తున్నామో చెక్ చేసుకుందామండి. ఆత్మ పరిశీలన అన్ని టెస్టుల కంటే ఆత్మ పరిశీలన చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డ అనుదినము చేసుకోవాల్సిన చెక్ ఇది. అనుదినము చేసుకోవాల్సిన చెక్. గ్యాస్ చెక్ చేస్తాం మనం పడుకునేటప్పుడు, డోర్ చెక్ చేస్తాం మనం పడుకునేటప్పుడు. నా మట్టుకు నేనైతే మధ్యలో కూడా 4-5 సార్లు చెక్ చేస్తా. గ్యాస్ కాదు, డోర్ చెక్ చేస్తా. వెలుగు వచ్చినప్పుడల్లా డోర్ ఒకసారి చూస్తాను, వేస్తుందా లేదా. అదేంటో అదొక ఫోబియా అయిపోయింది, అదొక విధమైన భయంతో, ఆందోళనతో. ఇన్ని చెక్కులు చేస్తాం మనం కదండి. పడుకున్నామా లేదా, ఆరేసిన బట్టలు తీసామా లేదా, స్టవ్ మీద పెట్టిన వంట అయిందా లేదా, గ్యాస్ కట్టేసామా లేదా, ఎన్ని చెక్ చేస్తాం మనం. ఆత్మ పరిశీలన చేసుకోవద్దా? ఈరోజు నేను ఎలా ఉన్నాను? ఎక్కడైనా తప్పిపోయానా? ఎక్కడైనా ఈ దాస్యం అనే భారాన్ని, దాస్యపు భారాన్ని మళ్ళా నా నెత్తి మీద వేసుకున్నానా? ఎక్కడైనా వాక్యం ప్రకారం బ్రతకుండా ఈ దినాన్న తప్పిపోయినా, తొలగానా? ఎక్కడైనా దేవుణ్ణి బాధ పెట్టానా? ఎక్కడైనా ఆవేశంగా మాట్లాడానా? ఎక్కడైనా కోప్పడ్డానా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. నా దేవుని నీతిని నెరవేర్చకుండా నేను ఎక్కడైనా స్లిప్ అయ్యానా? చేసుకున్నామా మనం ఎప్పుడైనా ఆత్మ పరిశీలన? నేను చేసుకుంటానండి. నేను చేసుకుంటాను కాబట్టి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మనం చేసుకోవాల్సినటువంటి పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మిగిలిన అంశాలు మనము ప్రభుచితమై దేవుడు మనకు అవకాశం ఇస్తే, నేను సజీవుల సంఖ్యలో ఉంటే నెక్స్ట్ వీక్లో మాట్లాడదాం. చాలా అత్యవసరమైన టాపిక్ అనిపించింది కాబట్టే ఈరోజు నిన్న మాట్లాడవలసిన గలతీ పత్రికను ఈ వారం వరకు కొంచెం పక్క నుంచి ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. భారం అనే అంశం గురించి ఇంకా భారంగా ధ్యానం చేసి నేర్చుకొని మరలా మనం ధ్యానం చేద్దాం. మనందరం కూడా కలిసి డిస్కస్ చేద్దాం. ఈరోజు నేర్చుకున్నవి 2 పాయింట్లు. 1 రాజులు మోపే భారము, 2 దాస్యపు భారం. రాజులు మోపే భారంలో ఒకవేళ దేవుడు రాజు స్థానంలో మనం ఉంచితే, నిజంగా మనం రాజుల స్థానంలో ఉన్న వాళ్ళమే. పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ఎలా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాశయాలను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారనే మాటలు అక్కడ మనకుంటే, మనము రాజులైన యాజక సమూహము. ఒకవేళ దేవుడు మనల్ని అంత శ్రేష్టమైన స్థానంలో మనల్ని ఉంచినప్పుడు మనము మన దగ్గర ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఆ భారం పెడుతున్నామా? ఒకరికి భారంగా మనం ఉంటున్నామా? ఒకరికి భారంగా మనం ఉంటున్నామా? అపోస్తల కార్యములు 15:29 అంటాడు, అవసరమైనంత మట్టికే గాని అత్యధికమైన భారం నేను మేము మీద పెట్టకూడదు అనుకున్నాను అంటాడు పౌలు గారు. చాలా అద్భుతమైన మాటలు ముందు ముందు మనం వింటాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వాక్య భాగాన్ని మనం ముందు చూడబోతున్నాం. ఎవరికి నేను భారంగా ఉండకూడదు అని అనుకున్నాను అంటాడు 2 కొరింథీ పత్రికలో. సో రాజులుగా, యాజకులుగా దేవుడు మనల్ని నియమించినప్పుడు ఎవరికి మనం భారంగా ఉండకూడదు. అందరూ మనకి క్లోజ్గా, అందరూ మనకి చాలా సాఫ్ట్ కార్నర్లో, హెల్దీ రిలేషన్లో ఉండాలి అని మన యొక్క సహోదర ప్రేమ, సహోదర భావంతో మనం అందరితో మెలగాలి. 2వ పాయింట్, మనం ఎప్పుడు కూడా గతించిన మన జీవితంలోనికి, గతించిన మన పాపము, మన అవిధేయత, మన యొక్క దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన దినాలు, దేవునికి అయిష్టంగా బ్రతికిన కాలం వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళి మరలా ఆ దాస్యం అనే కాడి క్రింద మనము చిక్కుకోకూడదు. ఒకవేళ ఎక్కడైనా ఈ 2 పాయింట్లు మన జీవితంలో ఉంటే సరి చేసుకొని మనల్ని సరిచేయమని, మంచి మార్గంలో పెట్టమని దేవుని కోరుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. చివరి వరకు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రేరేపించబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే మనము ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం.